వచ్చేదేంటి అధికారులకి? ఎవరి ఒత్తిడికో లొంగి చేశారు వాళ్ళు. అది కాబట్టి ప్రభుత్వం కాపాడుకొస్తుంది అక్కడ. ఇక దాంట్లో ఏ పాయింట్ మీద మాట్లాడతారు వాళ్ళు? అంటే అరెస్టులు రాజకీయంగా జరిగినప్పుడు, అరెస్టులు పై అధికారులు ఒత్తిడితో జరిగినప్పుడు ఈ వైఫల్యాలను ప్రశ్నించదా ప్రభుత్వం? హోంశాఖ కరెక్ట్గా ఉంటే ఇన్ని జరుగుండేవా? మేము చేసామంటదిగా, సస్పెండ్ చేసాం, అరెస్ట్ చేసామంటది. మళ్ళీ వాడు దుర్మార్గుడు అని చెప్తుంది. అంటే ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో నైతిక ప్రమాణం అనేది ఒకటి ఉండేది. ఈవెన్ మీడియా కూడా మేము అప్పుడున్న మంత్రులు కానీ ప్రతిపక్షం వాళ్ళని కానీ ఒక ప్రశ్న వేసామంటే గనక చాలా డెప్త్గా ఆలోచించి వేసేవాళ్ళం. సిగ్గుపడేవాళ్ళు తప్పు జరిగితే, సమర్థించుకునే ప్రయత్నం చేసినప్పుడు సిగ్గుపడేవాళ్ళు. మేము నవ్వేసేవాళ్ళం ప్రెస్ మీట్లో, ఏం సార్ వెళ్ళి మాట్లాడుతున్నారండి అని. వాళ్ళు కూడా అనేవాళ్ళు. అప్పటికి ఇంత టీవీలు లేవు కాబట్టి నడిచినాయి, కేబుల్లో వీటిట్లో వేసేవాళ్ళు అట్లాంటి వాటిట్లో. ఇవాళ ఏంటంటే నైతికత లేని రాజకీయం అన్ని పార్టీల్లోనూ ఉంది. తప్పుని సమర్థించుకుంటూ దబాయిస్తున్నారు, దౌర్జన్యపూరితంగా మాట్లాడుతున్నారు. దాన్ని సమర్థించే కార్యకర్తలు అయ్యారు. ఇదివరకు కార్యకర్తలు ప్రెస్ వాళ్ళు మాట్లాడారంటే చాలా విలువ ఉండేది. సార్ మీరు వేస్తారు సార్, మా వాడిని ఏడిపిస్తారు సార్ అని ఎంతమంది మా దగ్గరకు వచ్చి మాట్లాడేవాళ్ళు. సార్ మీరు వదిలేయండి సార్, ఆయన చేస్తాడు అనవసరంగా అని అడిగేవాళ్ళు. ఇవాళ రోజున అయ్యో మా వాడిని ఎట్టంటావా, నిన్ను లోపల వేసేస్తావు, నీ సంగతి తెలుస్తావు, నీ అంతు తెలుస్తావు అంటారు. ఇప్పుడు వాడిని అడిగడం వల్ల నీకు నాకు ఒరిగేది ఏంది? మనకేమో 10 రూపాయల జీతం ఎవరు, కానీ అది నీ కోసం అడుగుతున్నావు. నువ్వు నీ పార్టీకి అనుకూలం కాబట్టి, నాయకుడు కాబట్టి కాపాడుతున్నావు, కానీ నీ సొసైటీకి నష్టం అతను చేస్తున్న తప్పు. మీడియా చేసేది సరే, పార్టీలకు అనుకూలంగా చేసే మీడియా సంగతి పక్కన పెడదాం. ఆ రోజుల్లో అంత దరిద్రంగా ఉండలేదు పార్టీలకు అనుకూల మీడియాలో కూడా. క్వశ్చన్ సిస్టమ్ అంతా నడిచింది. ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే కొలాప్సింగ్ వ్యవస్థ, సర్వనాశనం అయిపోయింది. నైతికత నాశనం అయిపోయింది, రాజకీయ నాశనం అయిపోయింది, దౌర్జన్యం పెరిగింది. దౌర్జన్యపూరిత మాటల్ని గొప్పగా మాట్లాడుతున్నారు. ఎవడన్నా నిజాయితీగా మాట్లాడితే వాడి మీద బురద జల్లుతున్నాడు. దొంగలే దొంగ దొంగ అని అరుస్తున్నారు. వీటన్నిటి మధ్యన నాకు తెలిసి ఒక అనైతిక